मधुबन की बगिया में एक दिन मधुबन की बगिया में खड़े झोपड़ी के पास हो रही थी अंतर मन में मेरी मुझसे ही बात, तो मन ने मुझसे पूछा ओम शांति। मीठे बच्चे, निश्चय ज्ञान योग से बैठता है, साक्षात्कार से नहीं। మధురమైన పిల్లలు, నిశ్చయం అనేది జ్ఞాన యోగాలతోనే ఏర్పడుతుంది, సాక్షాత్కారాల వల్ల కాదు। साक्षात्कार की भी ड्रामा में नोंद है, बाकी उससे किसी का कल्याण नहीं होता। సాక్షాత్కారాలది కూడా డ్రామాలో పార్ట్ ఉంది, అంతేగాని దానివల్ల ఎవరికి కళ్యాణము జరగదు। प्रश्न, बाप कौन सी ताकत नहीं दिखाते, लेकिन बाप के पास जादूगरी अवश्य है। బాబా తన శక్తిని ఎటువంటి శక్తిని చూపించరు, కానీ బాబా దగ్గర గారడీ శక్తి మాత్రం తప్పకుండా ఉంది। బాబా తన ఏ శక్తిని చూపించరు, కానీ బాబా దగ్గర జాదూగరి అంటే గారడీ చేసే శక్తి మాత్రము ఉంది, ఆ నేర్పు మాత్రం ఉంది। ఏ శక్తిని చూపించరు? ఏమంటారు భక్తులు? భగవంతుడు సర్వశక్తివంతుడు కదా, కాబట్టి ఇలాగైనా చేసేయచ్చు, ఇలా చేసేయచ్చు కదా, అలా చేసేయచ్చు కదా అని దేని గురించి అంటారు? मनुष्य समझते हैं भगवान तो ताकतमंद है, वह मरे हुए को भी जिंदा कर सकते हैं। మనుషులు అనుకుంటారు భగవంతుడికి చాలా శక్తి ఉంది, ఆయన చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించేయగలడు అని। परंतु बाबा कहते यह ताकत मैं नहीं दिखाता, కానీ బాబా అంటారు నేను అటువంటి శక్తినేమి ప్రదర్శించను। बाकी कोई नवधा भक्ति करते हैं तो उन्हें साक्षात्कार करा देता हूँ। ఎవరైనా నవదా భక్తి చేస్తే మటుకు వాళ్ళకి సాక్షాత్కారం చేయిస్తాను। वह भी ड्रामा में नोंद है, అది కూడా డ్రామాలో నిర్ణయము ఉంది। साक्षात्कार कराने की जादूगरी बाप के पास है, इसलिए कई बच्चों को घर बैठे भी ब्रह्मा व श्री कृष्ण का साक्षात्कार हो जाता है। సాక్షాత్కారాలు చేయించేటువంటి గారడి బాబా దగ్గర ఉంది, అందుకే చాలామంది పిల్లలకి ఇంటి దగ్గర ఉండగానే బ్రహ్మ శ్రీకృష్ణుడు సాక్షాత్కారము అవుతారు। ఈరోజు పాట ఏం చెప్పారంటే, कौन आया मेरे मन के द्वारे पायल की झंकार लिए। పాట తెలుసా? ఆంఖ న జానే దిల్ పెహచానే। ఎవరు నా మనసు అనే ద్వారంలోకి వచ్చారు మువ్వల సబడి చేస్తూ, కళ్ళు గమనించలేకపోయినా మనసు గ్రహిస్తుంది అని। అంటే ఇది ఎవరో కళ్ళకు కనిపించని ప్రేమికులు పాడిన పాట, అర్థమైందా? అయితే ఆ పాటని బాబా మనకి చెప్తున్నారు, ఎందుకంటే మన మనసు అనే ద్వారంలోకి ఎవరు వచ్చారో అది మనకు తెలుసు। మనం ఈ కళ్ళతో ఆయనను చూడలేం, చూపించలేం, కానీ మనసు గ్రహిస్తుంది కదా।
గ్రహిస్తుందా? ఓం శాంతి. यह बच्चों के अनुभव का गीत है. ఇది పిల్లల అనుభవంతో కూడిన పాట. అనుభవం ఉందా? అలాగా కళ్ళతో చూడలేం, మనసు గ్రహిస్తుంది, అనుభవం చేస్తుంది. వేరే వాళ్ళకి చూపించలేం కానీ మాకు తెలుసు అని అనుభవం కదా మనది. सत्संग तो बहुत है, खास भारत में तो ढेर सत्संग है. సత్సంగాలు అయితే చాలా ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశంలోనైతే చాలా సత్సంగాలు ఉన్నాయి. అనేక మతాంतर है, వాస్తవ में वह कोई सत्संग नहीं. అనేక మతాలు, అభిప్రాయ భేదాలు ఉన్నాయి. వాస్తవానికి అవన్నీ ఏమీ సత్సంగాలు కాదు. सत्संग एक होता है, बाकी तुम कहाँ वहाँ किसी विद्वान आचार्य पंडित का मुँह देखेंगे, बुद्धि उस तरफ जाएगी. సత్సంగం అనేది ఒకటే ఉంటుంది. అక్కడ సత్సంగాలలో మీరు వెళ్తారు, అక్కడ ఎవరైనా విద్వాంసులు, ఆచార్యులు, పండితులు వాళ్ళ ముఖం చూస్తారు, బుద్ధి వాళ్ళ వైపుకే వెళ్తుంది. యహా ఫిర్ అనోఖీ బాత్ హై. ఇక్కడైతే చాలా విచిత్రమైన విషయం. यह सत्संग एक ही बार इस संगम युग पर होता है. ఈ సత్సంగము ఒకే ఒకసారి ఈ సంగమ యుగంలో మాత్రమే ఉంటుంది. ఇదైతే చాలా కొత్త విషయం. ఆ బేహద్ బాబాకి శరీరం అయితే ఏమీ లేదు. ఆయన ఏమంటారు? నేను మీ అందరికీ నిరాకారి శివ్ బాబాని. ఏమంటారు? నేను మీ అందరికీ నిరాకారి తండ్రిని, శివ్ బాబాని. మీరు ఇతర సత్సంగాల్లో వెళ్తే శరీరాలనే చూస్తారు. శాస్త్రాలు గుర్తు చేసుకొని వాళ్ళు చెప్తూ ఉంటారు. అనేక రకాల శాస్త్రాలు ఉన్నాయి. అవన్నీ మీరు జన్మ జన్మాంతరాల నుండి వింటూ వచ్చారు. ఇప్పుడు ఇది కొత్త విషయము. బుద్ధితో ఆత్మ తెలుసుకుంటుంది. బాబా అంటారు, ఓ నా గారాభమైన పిల్లలు, ఓ నా శాలిగ్రామాలు, మీకు తెలుసు 5000 సంవత్సరాల క్రితము ఈ శరీరం ద్వారా బాబా మీకు చదివించారు. ఇది వింటే మీ బుద్ధి పూర్తిగా దూర తీరాలకి వెళ్ళిపోతుంది. 5000 సంవత్సరాల క్రితానికి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా బాబా ఈ విధంగానే చదివించారు, ఇప్పుడు కూడా చదివిస్తున్నారు అని. తో బాబా ఆయా హై. మరి ఇప్పుడు బాబా వచ్చారు కదా. బాబా అనే పదము ఎంత మధురంగా ఉంది. ఆయన మనకి మాతా పిత. ఎవరైనా వింటే వీళ్ళ మాతాపిత ఎవరో అసలు తెలియదు అని అనుకుంటారు. కనిపించరు, తెలియదని అనుకుంటారు. వీళ్ళు మాటకి బాబా బాబా అంటారు, మాతా పిత అంటారు. వాళ్ళు ఎవరో అసలు కనిపించరని అనుకుంటారు. తప్పకుండా సాక్షాత్కారము చేయిస్తారు. అందులో కూడా మనుషులు అయోమయము అవుతారు. భక్తి మార్గంలో కూడా ఎవరికైనా సాక్షాత్కారం అయిందనుకోండి, ఏం అర్థమవుతుంది? అయోమయం తప్ప ఏమీ అర్థం కాదు. ఒక్కొక్కసారి బ్రహ్మ సాక్షాత్కారం అవ్వచ్చు, కృష్ణుడు సాక్షాత్కారం అవ్వచ్చు. ఇదేంటి ఇలా ఎందుకు సాక్షాత్కారం అవుతుంది అని దాని గురించి కూడా కన్ఫ్యూజ్ అవుతారు కదా. చాలామందికి ఇంటి దగ్గర ఉండగానే బ్రహ్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఈ బ్రహ్మకైతే ఎక్కడ ఎవరు పూజ చెయ్యరు. కృష్ణుడికి మొదలైన వాళ్ళకైతే చేస్తారు పూజ. బ్రహ్మ గురించి ఎవరికి అసలు తెలియదు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇప్పుడు వచ్చారు కదా. ఈయన ప్రజాపిత. బాబా కూర్చొని వివరిస్తారు, మొత్తం ప్రపంచమంతా పతితంగా ఉంది అంటే తప్పకుండా ఈయన కూడా అనేక జన్మలలో అంతిమ జన్మలో పతితంగానే ఉన్నారు.
ప్రపంచమంతా పతితంగా ఉన్నప్పుడు ఈయన అంతిమ జన్మలో పతితంగానే ఉన్నారు. ఎవరు పావనులు లేరు. అందుకే కుంభమేళాలో, హరిద్వార్, గంగాసాగర్లో అందరూ వెళ్తారు. ఎందుకు? స్నానం చేస్తే పావనం అయిపోతామని. నదులు ఏమన్నా పతిత పావని అవుతాయా? నదులు సాగరం నుండి వస్తాయి. వాస్తవానికి మీరు జ్ఞాన గంగలు. అసలు మహత్వం అంతా మీది. మీరంతా జ్ఞానగంగలు అన్ని చోట్ల ఉన్నారు. వాళ్ళేం చెప్తారు? అర్జునుడు బాణం వేస్తే పాతాళ గంగ పైకి వచ్చిందని చెప్తారు. బాణం వేయడము, గంగా జలం పైకి రావడం అలా ఏం ఉండదు కదా. అలా ఎక్కడన్నా అవుతుందా? మీరు జ్ఞానగంగలు దేశ దేశాంతరాలలో వెళ్తారు. శివ్ బాబా అంటారు, నేను కూడా డ్రామా యొక్క బంధనలో బందీ అయి ఉన్నాను. ఏం చెప్తారు బాబా? నేను డ్రామా యొక్క బంధనలో బందీ అయి ఉన్నాను. అందరిది పాత్ర నిశ్చితమయ్యే ఉంది. నాది కూడా పాత్ర నిశ్చితమై ఉంది. కొందరు అనుకుంటారు భగవంతుడికి ఏంటి బోల్డ్ శక్తి ఉంది, ఆయన తలుచుకుంటే చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించేయగలడు అని. అవన్నీ కోతలకు వస్తున్నారు కదా. చనిపోయిన వాడిని బతికించేయగలరా? ఎవరు బతికించలేరు. నేను చదివించడానికి వస్తాను, ఇంకేం శక్తి చూపిస్తాను నేను అందరి ముందు? బాబా అంటున్నారు, నేను చదివించడానికి వస్తాను అంతే, ఏం శక్తి చూపిస్తాను? అవన్నీ చెప్పడము కోతలు కోయడం. భగవంతుడికి ఎంత అపారమైన శక్తి ఉంది, ఏమనుకుంటుంది చేసేయగలడు, ఇది అంతా కోతలు కోయడమే అంటున్నారు బాబా. నాకు లిమిట్స్ ఉన్నాయి అంటున్నారు. సాక్షాత్కారాలు ఇవన్నీ కూడా జాదు. నవదా భక్తి చేస్తారనుకోండి, నేను సాక్షాత్కారం చేయిస్తాను. కాళీ యొక్క రూపం సాక్షాత్కారం చేయిస్తాను. చాలా అన్ని విధాలుగా భక్తి చేసిన వాళ్ళకి వాళ్ళు ఏ దేవిని పూజ చేస్తాడో ఆ దేవి సాక్షాత్కారము చేయిస్తారు. చేయిస్తే వీడికి బాగా విశ్వాసం ఏర్పడిపోతుంది. ఇక రోజు కాళీమాత మందిరానికి వెళ్ళి నూనె అన్నీ వేస్తూ ఉంటారు. మీకు తెలుసా, కాళికాదేవి విగ్రహం పైన నూనె వేస్తూ ఉంటారు. నల్లగా ఉంటుంది కదా విగ్రహం, నూనె వేస్తారు. అలాంటి కాళీ అయితే కాదు కదా అసలు ఉన్నది. కానీ కాళీకి కూడా చాలా నవదా భక్తి అంటే నవవిధ భక్తి చేస్తారు. వాస్తవానికి కాళీ అంటే ఎవరు? జగదంబ. కాళీకి అలాంటి రూపమేమీ లేదు. కానీ నవదా భక్తి చేయడం వల్ల బాబా వాళ్ళ భావనకి ఫలితాన్ని ఇస్తారు. కామచితి పైన కూర్చోవడం వల్ల నల్లగా అయిపోయారు. ఇప్పుడు జ్ఞానచితి పైన కూర్చొని అందంగా తయారవుతారు. కాళీ ఇప్పుడు జగదంబ అయ్యింది. మరి ఆ సాక్షాత్కారం ఎలా చేయిస్తుంది? జగదంబ వెళ్ళి కాళీ సాక్షాత్కారం చేయిస్తుందా? ఎవరు చేయిస్తున్నారు? శివ్ బాబా చేయిస్తారు. ఇది స్పష్టంగా ఉంది భగవద్గీతలో. ఎవరు ఏ రూపంలో ఎవరిని ఆరాధించినా అందరికీ సాక్షాత్కారం చేయించేది, భక్తి యొక్క ఫలితాన్ని ఇచ్చేది నేనే అని చెప్పారు కదా. బాబా వివరిస్తున్నారు, ఈ సాక్షాత్కారాల తాళం చెవి నా దగ్గర ఉంది. ఎవరంటే వాళ్ళు సాక్షాత్కారం చేయించడానికి అవ్వదు. తాళం చెవి ఎవరి దగ్గర ఉంది? శివ్ బాబా దగ్గర ఉంది. అల్పకాలికంగా భావన పూర్తి చేయడం కోసము సాక్షాత్కారం చేయిస్తాను. ఎందుకంటే ఎవరైనా చాలా భావనతో ఎవరైనా దేవిని పూజ చేస్తారు, దేవతాన్ని పూజ చేస్తారు, ఏమి ఫలితము దొరకట్లేదంటే ఉన్న విశ్వాసం కూడా ఊడిపోతుంది. దాన్ని నిలబెట్టాలి కదా. అందుకని బాబా వాళ్ళ భావన పూర్తి చేయడానికి సాక్షాత్కారం చేస్తారు. అలా దేవతల్ని వాళ్ళని వీళ్ళని సాక్షాత్కారం చేయించారు కాబట్టి ఇప్పుడు ఆయన వచ్చి ఏమైనా చెప్తుంటే వింటున్నాం. ఏం లేదు, ఎన్ని రోజుల నుంచి భక్తి చేసినా ఇంత కూడా ఫలితం లేదంటే ఆఖరికి ఆయన వచ్చేసరికి నువ్వెవరు వచ్చావు అన్నట్టుగా తయారవుదాం.
కదా, నువ్వేం చెప్పేది, ఇంకా నువ్వు ఒక నాటకమా అని అన్నట్టు తయారైపోయేవాళ్ళం. ఈనాడు నుంచి ఆ దేవతల్ని పూజిస్తున్నా, ఎవరొక్కరు ఫలితాన్ని ఇవ్వలేదు, ఇంక ఇప్పుడు నువ్వేమి ఇస్తావు అని శివబాబాని కూడా ఎదిరించేద్దాం. అందుకే అప్పటి నుంచి మన భక్తి యొక్క భావనని ఆయన నిలబెడుతూ వచ్చారు. భక్తికి అల్పకాలికంగా ఫలితాన్ని ఇచ్చి, భక్తికి ఫలితంగా సాక్షాత్కారాలు చేయించి మన భావనని, విశ్వాసాన్ని బతికించారన్నమాట బాబా కదా. కానీ వాళ్ళు ఏమీ నన్ను వచ్చి కలుసుకోరు. బాబా ఉదాహరణ కాళికాదేవి ఉదాహరణ ఇస్తారు. ఆ రీతి అంటే ఎవరైనా భక్తులు, కాళికాదేవి భక్తులు నవదా భక్తి చేస్తే కాళికాదేవి సాక్షాత్కారం చేయించేస్తానని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఎవరు ఏ దేవిని ఆరాధిస్తే ఆ దేవి యొక్క సాక్షాత్కారమే చేయిస్తారు. ఈ విధంగా చాలా దేవతలు ఉన్నారు కదా, హనుమాను, గణేష్, చాలామంది ఉన్నారు కదా. సిక్ వాళ్ళు గురునానక్ కోసం కూడా చాలా భక్తి చేస్తే వాళ్ళకి ఏం సాక్షాత్కారం చేయిస్తారు? సిక్ వాళ్ళు గురునానక్ మీద చాలా భక్తి చేస్తే ఏం చేస్తారు? వాళ్ళకి ఏం సాక్షాత్కారం చేయిస్తారు? కాళికాదేవి కాదు, గురునానక్ సాక్షాత్కారమే. ఎందుకంటే సిక్ వాళ్ళకి గురునానక్ సాక్షాత్కారం అయితేనే మనసుకు తృప్తి అవుతుంది. అందుకని ఎవరికి ఏ భావన, ఏ విశ్వాసం అంటే ఆ సాక్షాత్కారమే చేయిస్తారు. కానీ ఏ సాక్షాత్కారం చేసుకున్నా కిందకే దిగిపోయేదే ఉంది. గురునానక్ సాక్షాత్కారం చేసుకున్నారు. గురునానక్ వాళ్ళని పైనుంచి కిందికి తీసుకొచ్చారు, కింద నుంచి పైకి తీసుకెళ్ళలేదు. పరంధామానికి ఏమైనా తీసుకెళ్ళారా? పరంధామంలో ఉన్న వాళ్ళని కిందికి తీసుకొచ్చారు. బాబా పిల్లలకి చెప్తున్నారు, చూడండి గురునానక్ కూడా భక్తి చేస్తున్నారు కదా, అయినా సాక్షాత్కారాలు నేను చేయిస్తాను. గురునానక్ కోసం భక్తి చేస్తున్నారు కదా, వాళ్ళకి సాక్షాత్కారాలు నేను చేయిస్తాను. గురునానక్ ఎలా చేయిస్తారు? ఆయన దగ్గర సాక్షాత్కారం చేయించే తాళం చెవి లేదు. ఈ బాబా ఏమంటారట, బ్రహ్మ బాబా, నాకు వినాశనము, స్థాపన యొక్క సాక్షాత్కారాలు కూడా ఆయనే చేయించారు అని. బ్రహ్మ బాబాకి అయింది కదా సాక్షాత్కారం, వినాశనం సాక్షాత్కారం అయింది. మళ్ళీ దేవతల పైనుంచి దిగడం, స్థాపన యొక్క సాక్షాత్కారం అయింది. అదంతా ఎవరు చేయిస్తారు? శివబాబా చేయిస్తారు. కానీ సాక్షాత్కారాల వల్ల ఎవరికి కళ్యాణం ఏమీ జరగదు. అలాగైతే చాలామందికి సాక్షాత్కారాలు అయ్యేవి ఆదిలో. ఈరోజు ఆ సాక్షాత్కారాలు చేసుకున్న వాళ్ళందరూ ఏం లేరు. కొందరు ఉన్నారు, కొందరు జారిపోయారు. కానీ పిల్లలు అంటారు, మాకు కూడా సాక్షాత్కారం అయితే మాకు కూడా చాలా నిశ్చయం ఏర్పడుతుంది కదా అని అంటారు. నిజమా? సినిమా చూసి వస్తే సరే. సాక్షాత్కారం కూడా ఒక సినిమా లాగా, అంతే కదా. సినిమాలో ఎలాగ చూస్తాము దృశ్యాలన్నీ, సాక్షాత్కారంలో కూడా అంతే చూస్తాం. ఏమవుతుంది ఇప్పుడు దానివల్ల? కానీ పిల్లలు ఏమంటారు, బాబా అయితే అంటారు సాక్షాత్కారం వల్ల ఎవరు కళ్యాణం జరగదని. కానీ అయినా కూడా పిల్లలకి ఆశ ఉంటుంది, సాక్షాత్కారం జరిగితే నిశ్చయం వస్తుంది కదా అని. ఎందుకు సాక్షాత్కారంతోనే ఎందుకు నిశ్చయం రావాలా? జ్ఞానం బాగా అర్థమైతే కూడా నిశ్చయం ఏర్పడవచ్చు కదా. కానీ నిశ్చయము సాక్షాత్కారాలతో ఏమీ రాదు. మరి అంత నిశ్చయం సాక్షాత్కారాలతో వచ్చేస్తే సాక్షాత్కారాలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఊడిపోయారు. ఎందుకు? జ్ఞాన యోగాలతోనే నిశ్చయము ఏర్పడుతుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా నేను చెప్పాను, నేనే సాక్షాత్కారాలు చేయిస్తున్నాను. మీరాకి కూడా సాక్షాత్కారం అయ్యింది. అలాగని ఆ ఆత్మేమీ అక్కడికి వెళ్ళిపోలేదు కదా. ఎక్కడికి? కూర్చొని సాక్షాత్కారం చేసుకుంటారు, కానీ నన్నైతే చేరుకోలేరు. పిల్లలు కూడా నంబర్ వారీగా ఉన్నారని మీకు తెలుసు కదా. నదులు కూడా నంబర్ వారీగా ఉంటాయి. గంగా నదికి ఉన్నంత విలువ పెన్నా నదికి ఉంటుందా? ఉండదు కదా. మీకు తెలుసా? పేరు విన్నారా? పెన్నా నది పేరు కూడా అంత ప్రసిద్ధి అవ్వాల. నదులు చాలా పేర్లు ఉన్నాయి. మీరు రాయండి ఏమేమి నదుల పేర్లు మీరు విన్నారో. నదులు కూడా నంబర్ వారీగా ఉంటాయి అంటున్నారు బాబా. కొందరైతే చెరువుల్లాగా కూడా ఉన్నారు.
అంటే కొద్దిగా జ్ఞానం అంతే. అదే నాకు చాలా జ్ఞానం ఉందని అనుకుంటా. ఉన్నదేమో ఎంత అంటే ఇంతే జ్ఞానం. చెరువులాగా ఉన్నారు. చాలా మురికిగా వాసన వచ్చే నీళ్ళు ఉంటాయి. చెరువులు ఎలా ఉంటుందంట, కొందరు చెరువులాగా ఉన్నారు, నది కాదు. ఆ చెరువులో నీళ్ళేమో చాలా మురికిగా వాసన వచ్చేలా ఉంటాయి. అక్కడ కూడా శ్రద్ధాభావంతో మనుషులు వెళ్తారు కదా. చెరువులో కూడా ఎవరైనా స్నానం చేస్తుంటే అక్కడ కూడా వెళ్తారు శ్రద్ధాభావనతో. అదంతా భక్తిలో ఉన్నటువంటి అంధశ్రద్ధ. ఎప్పుడూ కూడా ఎవరితోనూ భక్తి వదిలించకండి. జ్ఞానంలో వచ్చినప్పుడు భక్తి దానంతటదే వదిలిపోతుంది. బాబా కూడా నారాయణుడి భక్తుడు కదా. బాబా నారాయణుడికి భక్తుడు కదా. ఆయన ఏం చెప్తున్నారు, నేను ఒక ఆర్టిస్ట్కి చెప్పాను లక్ష్మీదేవిని దాస్యం నుండి విడిపించమని. దాస్యం నుంచి విముక్తి ఇవ్వమని చెప్పాను. అంటే కాళ్ళు నొక్కుతున్నట్టు కూర్చుని లక్ష్మిని మామూలుగా కూర్చున్నట్టుగా పెట్టండి, కాళ్ళు నొక్కుతున్నట్టు వద్దని చెప్పారట. బాబా చాలా భక్తుడు, కానీ ఆ సమయంలో జ్ఞానము లేదు. అందరూ భక్తులే. మనమైతే బాబా పిల్లలు, యజమానులు, బ్రహ్మాండానికి కూడా యజమానులు. బాబా పిల్లల్ని బ్రహ్మాండానికి కూడా యజమానిగా చేస్తారు. మీకు రాజ్యభాగ్యాన్ని ఇస్తాను అంటారు. అలాంటి బాబాని ఎక్కడన్నా చూసారా? మిమ్మల్ని బ్రహ్మాండానికి యజమానిగా చేస్తాను, మీకు రాజ్యభాగ్యాన్ని ఇస్తాను అంటున్నారు బాబా. అలాంటి బాబాని చూసారా మీరు ఎక్కడన్నా? ఆ బాబాని పూర్తిగా స్మృతి చెయ్యాలి. ఆయన్ని మీరు ఈ కళ్ళతో చూడలేరు. ఆయనతో యోగము చెయ్యాలి. యోగము, స్మృతి, జ్ఞానం కూడా చాలా సహజం. బీజము, వృక్షాన్ని తెలుసుకోవాలి అంతే. మీరు ఆ నిరాకారి వృక్షం నుండి సాకారి వృక్షంలోకి వచ్చారు. అంటే ఏంటి? నిరాకారి వృక్షం నుండి సాకారి వృక్షంలోకి వచ్చారు అంటున్నారు బాబా. అంటే ఏంటి? నిరాకారి వృక్షం అంటే పరంధామం, ఆత్మల ఇల్లు. అక్కడ నుంచి మీరు ఇక్కడ సాకారి వృక్షంలోకి వచ్చారు. బాబా సాక్షాత్కారాల యొక్క రహస్యం కూడా వివరించారు. వృక్షం యొక్క రహస్యం కూడా వివరించారు. కర్మ, అకర్మ, వికర్మల యొక్క గతి కూడా బాబా వివరించారు. తండ్రి, టీచరు, గురువు ముగ్గురు నుండి శిక్షణ దొరుకుతుంది. ఇప్పుడు బాబా అంటారు, నేను మీకు ఎటువంటి శిక్షణ ఇస్తున్నాను, ఎటువంటి కర్మలు నేర్పిస్తున్నాను అంటే 21 జన్మలు సదా సుఖిగా అవుతారు మీరు. టీచరు శిక్షణ ఇస్తారు కదా. గురువులు కూడాను పవిత్రత గురించి శిక్షణ ఇస్తారు. అంటే కథలు అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. కానీ ధారణ మాత్రం ఏమాత్రము అవ్వదు మనుషులకి. గురువులు కథలు అవి చెప్పి పవిత్రత గురించి కూడా శిక్షణ ఇస్తారు, కానీ మనుషులకి ధారణ అవ్వదు. ఇక్కడైతే బాబా అంటారు అంతమతి సోగతి. మనుషులు చనిపోయినప్పుడు రామా రామా అనుకోండి అంటారు, బుద్ధి అటువైపు వెళ్ళాలని. ఇప్పుడు బాబా అంటారు, మీకు సాకారంగా ఉన్న వాళ్ళతో యోగం తెగిపోయింది. ఇంకా తెగిపోయిందా? ఇంకా సాకారంగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అందరితోనూ యోగము తెగిపోయిందా? తెగిపోయింది అని బాబా అంటున్నారు. మీరేమంటారు? మీకు సాకారంగా ఉన్న వాళ్ళతో యోగం తెగిపోయింది అంటున్నారు బాబా. ఇప్పుడు మీకు నేను చాలా మంచి కర్మలు నేర్పిస్తాను. శ్రీకృష్ణుడి చిత్రం చూడండి. పాత ప్రపంచాన్ని తన్నేస్తున్నాడు, కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాడు. మీరు పాత ప్రపంచాన్ని తన్నేసి కొత్త ప్రపంచానికి వెళ్ళాలి మీరు కూడాను.
మరి మీ కాళ్ళు నరకం వైపు, ముఖము స్వర్గం వైపు. మరి నరకాన్ని తన్నేయాలి కదా, అందుకని కాళ్ళేమో నరకం వైపు, ముఖమేమో స్వర్గం వైపు. శ్మశానంలో కూడా లోపలికి వెళ్ళినప్పుడు ముఖము శ్మశానం వైపు తిప్పేస్తారంట, కాళ్ళేమో ఊరు వైపు. ముందు వెళ్ళేటప్పుడేమో కాళ్ళు శ్మశానం వైపు, కాటికి కాళ్ళు చాపుకున్నారంటారు కదా, వెళ్ళేటప్పుడు ముందేమో కాళ్ళు శ్మశానం వైపు ఉంటాయి. అక్కడ శ్మశానం ద్వారం దగ్గర వెళ్ళాక కాళ్ళు ఈ ప్రపంచం వైపు, తల ఏమో ముఖమేమో శ్మశానం వైపు పెడతారు. ఎందుకంటే ఈ ప్రపంచాన్ని తన్నేసి వాళ్ళు ఇంకా శ్మశానానికి పోతున్నారని. అలా అందుకే మన కృష్ణుడి చిత్రం కూడా ఆ విధంగా తయారు చేశారు. ఆయన కాలుతో నరకాన్ని తన్నేసి చేతిలో స్వర్గాన్ని పట్టుకొని వస్తున్నాడు అని. మమ్మ బాబా, మీరు పిల్లలు, మీరైతే మమ్మ బాబాని ఫాలో చేయాలి. ఎలా ఫాలో చేయాలి? మీరు మమ్మ బాబాని ఎంత ఫాలో చేయాలంటే వాళ్ళ సింహాసనం మీద మీరు కూడా కూర్చోవాలి. రాజు పిల్లలు ప్రిన్సెస్ అనబడతారు కదా, యువరాజు యువరాణి. మీకు తెలుసు మనం భవిష్యత్తులో ప్రిన్సెస్ అవుతాము. అలాంటి తండ్రి, టీచర్, గురువు ఎవరైనా ఉంటారా మీకు అటువంటి కర్మలు నేర్పించేవాళ్ళు? ప్రిన్సెస్గా అయ్యేలాంటి కర్మలు నేర్పించే తండ్రి, టీచర్, సద్గురు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. మీరు సదాకాలము సుఖీగా అవుతారు. ఇది శివబాబా యొక్క వరము. వింటున్నారా? మీరు సదాకాలము సుఖీగా అవుతారు. ఇది శివబాబా ఇచ్చే వరం. ఆయన ఆశీర్వాదం ఇస్తున్నారు. ఎంతో గొప్ప ఆశీర్వాదం ఇది. అక్కడైతే చిరంజీవ సుఖీబాబా అంటూ ఉంటారు, కానీ శివబాబా ఏమంటున్నారు? సదాకాలం సుఖీగా అవుతారు. ఇది శివబాబా ఇచ్చే వరము, ఆశీర్వాదము. అలాగని ఆయన కృప మన పైన ఉంది అని కాదు. ఉత్తగా చెప్తే ఏమవ్వదు. చెప్తే ఏమన్నా వచ్చేస్తుందా? మీరు కూడా నేర్చుకోవాలి కదా జ్ఞానం. కేవలం ఆశీర్వాదంతో మీరేం దేవతలు అయిపోరు. ఉంది బాబాది ఆశీర్వాదం, కానీ దాంతోపాటు ఏముండాలి? మన పురుషార్థం కూడా ఉండాలి. పిల్లలు స్కూల్లో జాయిన్ అయినప్పుడు స్కూల్కి వెళ్ళే రోజు పెద్దవాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వదించమని అడుగుతారు. అయితే పెద్దవాళ్ళ ఆశీర్వాదం వస్తే స్కూల్కి వెళ్ళి చదువుకోకపోయినా మార్కులు వచ్చేస్తాయా? అదే బాబా చెప్తున్నారు. బాబా ఆశీర్వాదం ఇచ్చినా సరే ఆశీర్వాదం ఒక్కదాని వల్ల ఏమైపోదు, మీరు పురుషార్థం కూడా చెయ్యాలని. మీరు చదువుకోవాలి. కేవలం ఆశీర్వాదంతో మీరేం తయారైపోరు. ఆయన సలహా ప్రకారం నడవాలి. జ్ఞానయోగాల ధారణ చెయ్యాలి. బాబా వివరిస్తున్నారు, నోటితో రామ అనవలసిన పని కూడా లేదు. అది కూడా ధ్వని చేయడమే కదా. మీరు వాణికి అతీతంగా వెళ్ళాలి, మౌనంగా ఉండాలి. ఆటలు కూడా చాలా మంచివి తయారవుతూ ఉంటాయి. చదువుకోని వాళ్ళని మందబుద్ధి అని అంటారు కదా. బాబా అంటారు, ఇప్పుడు చదువుకున్నవి కూడా అన్నీ మర్చిపోయి మీరు కూడా పూర్తిగా మొద్దులాగా అయిపోవాలంట, మందబుద్ధి అయిపోవాలంట, బుద్ధు అయిపోవాలంటున్నారు. ఇప్పుడు మీరేమి తెలివితేటలు ప్రదర్శించవలసిన పని లేదు. అన్నీ చదివినవన్నీ మర్చిపోయి పక్కన పెట్టి బుద్ధు అయిపోండి అంటున్నారు. చదువుకోని వాళ్ళని అక్కడ బుద్ధు అంటారు, ఇక్కడ చదువుకున్నవన్నీ మర్చిపోయి బుద్ధు అవ్వండి అంటున్నారు బాబా. నేను మీకు ఇచ్చే సలహా ప్రకారం నడవండి. పరంధామంలో మీరు ఆత్మలందరూ శరీరం లేకుండా అక్కడ ఉంటారు. తర్వాత ఇక్కడికి వచ్చి శరీరాన్ని తీసుకుంటారు. అప్పుడు జీవాత్మ అంటారు. ఆత్మ అంటుంది, నేను ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరము తీసుకుంటాను అని. మరి బాబా అంటారు, నేను మీకు ఫస్ట్ క్లాస్ కర్మలు నేర్పిస్తాను. టీచర్ చదివిస్తారు. టీచర్ చదువు చెప్తున్నాడంటే అందులో శక్తి ప్రదర్శన ఏముంది? ఆయనకేం జ్ఞానం ఉందో అది మీకు అందరికీ ఇస్తున్నాడు, అంతే కదా.
అలాగే బాబా కూడా ఇందులో శక్తిని ప్రదర్శించేది ఏముంది? మానవుల నుండి దేవతలుగా తయారు చేయడము, ఇలాంటి జాదుగరి ఇంకెవ్వరూ చేయలేరు. బాబా వ్యాపారి కూడాను పాతవి తీసుకొని కొత్తవి ఇస్తారు. పాతవి తీసుకొని కొత్తవి ఇస్తారంట. మనవన్నీ కూడా బుద్ధి ఎలా ఉందంట? ఇనుము పాత్రలాగా ఉందంట. ఇనుము పాత్రలు తీసుకొని ఏమి ఇస్తారు? బంగారు పాత్రలు ఇస్తారు. మన ఇనుము బుద్ధిని ఏం చేస్తున్నారు బాబా? బంగారు బుద్ధిలాగా చేస్తున్నారు కదా. అందుకని ఇనుము పాత్రని బంగారు పాత్రలాగా చేస్తారు అని ఇది తీసుకొని అది ఇస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ బుద్ధికి, ఈ ఇనుము పాత్రకి ఏమీ విలువ లేదు. ఇవాళ రేపు రాగి పాత్రలకు కూడా ఏమీ డబ్బులు రావు. అక్కడైతే బంగారు నాణేలు ఉంటాయి. చాలా వండర్ కదా. ఏంటి వండరు? చాలా వండర్ కదా అంటున్నారు బాబా. ఏంటి వండరు? వండర్ ఏంటంటే అక్కడ ఎలాగ ఉండేవారు, ఇప్పుడు ఏమైపోయారని. ఇది వండరు. అయ్యో అది ఎలాగ అయిపోయారని ఆశ్చర్యపోతారు కదా ఎవరైనా. మనకు తెలిసిన వాళ్ళు చాలా ధనవంతులు, హై క్లాస్లో, హై లెవెల్లో ఉండేవాళ్ళు చాలా కాలం తర్వాత, ఒక 30 ఏళ్ళ తర్వాత చూస్తే పేదరికంలో వచ్చేసారనుకోండి, అయ్యో ఇదేంటి ఇలాగ అయిపోయారని ఆ వండర్ అన్నట్టు చూస్తారు కదా మీరు. అలాగే బాబా కూడా ఏమంటున్నారు, మీరు ఎలా ఉండేవాళ్ళు ఎలాగైపోయారు, ఇది కూడా చాలా వండర్. బాబా అంటారు, నేను మీకు నంబర్ 1 కర్మలు నేర్పిస్తాను, మీరు మన్మనాభవ అవ్వండి అని చెప్తున్నారు. నంబర్ 1 కర్మ ఏంటి? మన్మనాభవ అవ్వండి. తర్వాత చదువు, దానివల్ల స్వర్గంలో ప్రిన్స్గా అవుతారు. దేనివల్ల? చదువు వల్ల స్వర్గంలో ప్రిన్స్గా అవుతారు. ఇప్పుడు దేవతా ధర్మము ప్రాయలోపం అయిపోయింది, అది మళ్ళీ స్థాపన అవుతుంది. మనుషులు మీరు చెప్పే కొత్త కొత్త విషయాలు విని ఆశ్చర్యపోతారు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి ఉండి పవిత్రంగా ఉండగలగడం అది ఎలా సాధ్యం అంటారట. అంటే ఇవన్నీ కొత్త విషయాలు కదా, ఇవన్నీ విని వాళ్ళు ఆశ్చర్యపోతారు. బాబా అయితే అంటారు, భలే కలిసే ఉండండి, లేకపోతే మీరు వికారాలని గెలిచారని ఎలా తెలియాలంటున్నారు బాబా. మధ్యలో జ్ఞానం అనే ఖడ్గం ఉండాలి, అంత ధైర్యం ఉండాలి, పరీక్ష కూడా ఉంటుంది. మనుషులు ఈ విషయాల గురించి ఆశ్చర్యపోతారు, ఎందుకంటే శాస్త్రాలలో ఇలాంటి విషయాలేమీ బాబా అంటున్నారు. అంటే శాస్త్రాలు అలా చెప్పలేదు, గృహస్థంలో ఉండి పవిత్రులు అవ్వండి అని చెప్పలేదు. కానీ శాస్త్రాల్లో కూడాను ఋషులు మునులు ఉండేవారు కదా, వాళ్ళు గృహస్థులే, వాళ్ళు ఏం సన్యాసులు కాదు. అంతే కదా. ఋషి ఉంటే ఋషి పత్ని ఉండేవారు, ముని ఉంటే మునీశ్వరుడి భార్య ఉండేది కదా, మునీశ్వరుడు అనేవారు. వాళ్ళు గృహస్థులే కదా, వాళ్ళు పవిత్రులుగానే ఉన్నారు కదా. ఇక్కడైతే ప్రాక్టికల్గా శ్రమ చెయ్యాలి. గంధర్వ వివాహం అనేది ఇక్కడ సంగమ యుగానికి సంబంధించినదే. ఇప్పుడు మీరు పవిత్రులు అవుతున్నారు, అందుకే బాబా అంటారు ధైర్యం చూపించండి. సన్యాసుల ముందు కూడా మీరు రుజువు ఇవ్వాలి. సమర్థుడైన బాబా మొత్తం ప్రపంచాన్ని పావనంగా చేస్తారు. బాబా అంటున్నారు, భలే కలిసి ఉండండి, కేవలము వికారాల్లో పడకండి. ఇవన్నీ యుక్తులు బాబా చెప్తున్నారు. చాలా గొప్ప ప్రాప్తి ఉంది. కేవలం ఒక్క జన్మ బాబా డైరెక్షన్ ప్రకారము పవిత్రులుగా అవ్వాలి. యోగము జ్ఞానంతో ఎవరు హెల్తీగా అవుతారు? 21 జన్మల కోసము ఇందులో శ్రమ ఉంటుంది కదా. యోగము జ్ఞానంతో 21 జన్మలకి ఎవరు హెల్తీగా అవుతారు అంటే ఇందులో శ్రమ ఉంటుంది కదా. మీరు శక్తిసేన మాయపైన విజయం పొంది జగజ్జీత్గా అవుతారు. అందరూ అవ్వలేరులేండి. అందరూ ఎక్కడైపోతారు జగజ్జీత్గా? అందరూ మాయాజీత్ అయిపోతారా పూర్తిగా?
పురుషార్థం బాగా చేసేవాళ్ళే ఉన్నత పదవి పొందుతారు. మీరు భారతదేశాన్నే పవిత్రంగా చేసి మళ్ళీ భారతదేశంలోనే రాజ్యం చేస్తారు. యుద్ధం చేసి ఎవరు విశ్వ రాజ్యాధికారము పొందలేరు. ఇది చాలా వండర్ కదా. మీరు భారతదేశాన్ని పవిత్రంగా చేసి ఈ భారతదేశంలోనే రాజ్యం చేస్తారు. యుద్ధంతో ఎవరునూ సృష్టికి యజమానిగా కాలేరు. ఈ సమయంలో అందరూ వాళ్ళలో వాళ్ళు యుద్ధం చేసుకొని ఖతమైపోతారు. వెన్న భారతదేశానికి దొరుకుతుంది. మిగతా అన్ని దేశాల వాళ్ళు పోట్లాడుకొని ఖతమైపోతారు. విశ్వ రాజ్యాధికారం మటుకు భారతదేశానికి దొరుకుతుంది. మరి ఈ భారతదేశానికి ఆ వెన్న ఇచ్చేది ఎవరు? బాబా అంటున్నారు వందే మాతరం. మాతలు ఇస్తారంట. ఆ భారతదేశానికి ఆ విశ్వ రాజ్యాధికారం ఇప్పించేది మాతలు. ఎందుకంటే మెజారిటీ మాతలే ఉన్నారు కదా. ఇప్పుడు బాబా అంటారు, జన్మాంతరాలు మీరు గురువుల దగ్గరికి వెళ్ళారు, శాస్త్రాలు చదువుతూ వచ్చారు. ఇప్పుడు నేను మీకు వివరిస్తున్నాను, మీకు మీరే జడ్జిమెంట్ చేసుకోండి, ఏది రైట్ ఏది రాంగ్ అని. సత్యయుగము రైటియస్ ప్రపంచము, మాయ అన్రైటియస్గా చేస్తుంది. ఇప్పుడు భారతవాసీలు ఇర్రిలీజియస్గా అయిపోయారు. ఏమైపోయారు? భారతవాసీలు ఇర్రిలీజియస్ అంటే ధర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇంకా చెప్తున్నారు బాబా, ధర్మం లేదు, అందుకే శక్తి కూడా లేదు. ఇర్రిలీజియస్, అన్రైటియస్, అన్లాఫుల్, ఇన్సాల్వెంట్ అయిపోయారట. ఎవరు? భారతవాసీలు. స్వర్గాన్ని తయారు చేయడం అంటే చాలా పవర్ఫుల్, వాళ్ళు చేయగలిగే పని అది. స్వర్గాన్ని తయారు చేయడం అంటే చాలా పవర్ఫుల్గా ఉండేవాళ్ళు చేయగలిగే పని, కానీ చాలా అది గుప్తంగా జరుగుతుంది. మీరందరూ ఇన్కాగ్నిటో వారియర్స్. అసలు మీకు తెలుస్తుందా? మీ అందరి ద్వారా స్వర్గస్థాపన చేస్తున్నారు బాబా అని. ఇన్కాగ్నిటో వారియర్స్. ఇన్కాగ్నిటో అంటే గుప్తంగా ఉన్నవాళ్ళని. మీరు ఏం చేస్తున్నారో ఎందుకు ఉన్నారో కూడా ఎవరికీ తెలియదు, కానీ మీకు తెలుసు కదా. మనందరూ కలిసి బాబాతో కలిసి ఏం చేస్తున్నాం? స్వర్గస్థాపన చేస్తున్నాము. బాబాకి పిల్లలపైన చాలా ప్రేమ ఉంటుంది. వింటున్నారా అన్నయ్యలు? బాబాకి పిల్లలపైన చాలా ప్రేమ ఉంటుంది. సలహా ఇస్తారు. అందుకే ఇలా చెయ్యండి, ఇలా చేయకండి అని సలహా ఇస్తారు. తండ్రి సలహా, టీచర్ సలహా, గురువు సలహా, కంసాలి సలహా, చాకలి సలహా, అన్ని సలహాలు ఇందులోనే వచ్చేస్తాయి అంటున్నారు. చాకలి కూడా సలహా ఇస్తారు కదా, మీరు బట్టలు ఇలా వాడుకోండి, అలా వాడుకోకండి, లేకపోతే మరకలు అయిపోతాయి అని చెప్తాడు కదా. అలాగే బాబా కూడా ఆత్మ కోసం అన్ని రకాల సలహాలు ఇస్తారు. अच्छा मीठे मीठे सिक्किलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. मीठे मीठे रूहानी बाप दादा को रूहानी बच्चों की याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. धारणा पॉइंट्स. ఈ ఒక్క అంతిమ జన్మలో బాబా డైరెక్షన్ ప్రకారము నడిచి గృహస్థంలో ఉంటూ పవిత్రులుగా ఉండాలి. ఇందులో ధైర్యం చూపించాలి. రెండో పాయింట్, శ్రీమతానుసారము సదా శ్రేష్ఠ కర్మలు చెయ్యాలి. వాణికి అతీతంగా వెళ్ళాలి. చదువుకున్నది విన్నదంతా మర్చిపోయి బాబాని స్మృతి చెయ్యాలి. అంటే ఇంతకాలం చదువుకున్నది విన్నదంతా మర్చిపోయి బాబాని స్మృతి చేయాలి.
వరదానం. శుభ చింతన ద్వారా జ్ఞాన సాగరంలో లీనమయ్యేటువంటి అతీంద్రియ సుఖం యొక్క అనుభవి అవ్వండి. సాగరం లోపల ఉండే జీవజంతువులు సాగరంలోనే ఇమిడి ఉంటాయి కదా. బయటికి రావాలని అనుకుంటాయి, బయటికి రావాలని అనుకో. చేప కూడా నీళ్ళలోనే ఉంటుంది. సాగరము నీరే దాని లోకం. సాగరంలో జంతువులకి అవి బయటికి రావాలని అనుకో, అదే దానికి లోకం. అలాగే మీరు కూడా శుభచింతన ద్వారా జ్ఞానసాగరుడైన బాబాలోనే సదా ఇమిడి ఉండండి, మునిగి ఉండండి. సాగరంలో మునిగి ఉండే అనుభవము రానంత వరకు అతీంద్రియ సుఖం యొక్క ఉయ్యాలలు ఊగడము, సదా హర్షితంగా ఉండే అనుభవము పొందలేరు. ఏం చెప్తున్నారు? జ్ఞానసాగరుడి లోపల మునిగి ఉండే అనుభవం రానంత వరకు అతీంద్రియ సుఖం యొక్క ఉయ్యాలలు ఊగడము, సదా హర్షితంగా ఉండడము, ఈ అనుభవాన్ని పొందలేరు. దీనికోసము స్వయాన్ని కూడా ఏకాంతవాసిగా చేసుకోండి. సర్వ ఆకర్షణల యొక్క వైబ్రేషన్స్ నుండి అంతర్ముఖి అవ్వండి. అన్ని ఆకర్షణల యొక్క వైబ్రేషన్స్ నుండి కూడా అంతర్ముఖులు అవ్వండి. స్లోగన్ ఏమిటంటే, మీ రూపాన్ని నడుస్తూ తిరుగుతూ ఉండే మ్యూజియంగా చేసుకోండి. ఆ రూపంలో బాబా బిందు రూపము కనిపించాలి. ఏం చేయాలి? మీ రూపాన్ని నడుస్తూ తిరుగుతూ ఉండే మ్యూజియంగా చేసుకుంటే దానిలో బాబా యొక్క బిందు రూపము కనిపించాలి. ఓం శాంతి. मधुबन की बगिया में एक दिन मधुबन की बगिया में खड़े झोपड़ी के पास हो रही थी अंतर मन में मेरी मुझसे ही बात, तो मन ने मुझसे पूछा, जो बाबा
जिसमें चमकते थे शिव, देह थी भले पुरानी। कैसे भूलूं नयन नूरानी, सूरत वो सुहानी। जगमग जिसमें चमकते थे शिव, देह थी भले पुरानी। जिससे बहता प्यार का सागर, वो बाबा साकार। जिससे बहता प्यार का सागर, वो बाबा साकार। बाप और दादा वो कहलाए, बाप और दादा वो कहलाए। उनमें प्यार अपार के वो मेरा क्या